ఇది బేసిక్ ఫండా అనమాట. మీరు గుర్తుండే ఉంటుంది 2016-17 టైంలో చైనా దేశము వాళ్ళ కరెన్సీ విలువ కావాలని తగ్గించుకుంది. దానికి కారణం తన ఎక్స్పోర్ట్స్ పెంచుకోవడానికి, చైనా గూడ్స్ చీప్ చేసుకోవడానికి, తక్కువ రేట్ చేసుకోవడానికి. అట్లా తెలివిగా కొన్ని దేశాలు నెమ్మదిగా వాళ్ళ కరెన్సీ విలువ తగ్గించుకుంటుంటాయి. దానివల్ల వాళ్ళ ఎక్స్పోర్ట్స్ పెంచుకోవచ్చు అనమాట. భారతదేశం ఏదైతే కొనుక్కొచ్చుకుంటుందో, ఉదాహరణకి కోల్ కానీ, ఆయిల్ కానీ, ఎడిబుల్ ఆయిల్ కానీ, గోల్డ్ కానీ, ఈ పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ కానీ మనం కొనుక్కొచ్చుకుంటాం కదా, మనం కొనుక్కొచ్చిన వాటి రేట్ పెరిగిపోయింది. దాంతో మనకి ఏదైతే ఎక్స్పోర్ట్ చేయడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఉందో అది కూడా మైనస్ అయిపోయింది అనమాట. సో కంపారిటివ్గా మన ఇంపోర్ట్ బిల్ పెరిగిపోయింది. మనం కొనుక్కోవాలి రేటు ఎక్కువ డాలర్స్ చెల్లించాలి. ఎక్కువ డాలర్స్ చెల్లించాలంటే ఎక్కువ రూపాయలు పెట్టి డాలర్స్ కొనుక్కోవాలి. అండ్ దాంతోపాటు వాటి రేట్లు పెరిగాయి. మొత్తం మీద మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అయింది మన పరిస్థితి. ఓవరాల్గా దీన్ని కరెక్ట్ చేయడానికి ఆర్బీఐ రకరకాల మెజర్స్ చేసుకుంటుంది. ఎవరైతే ఫారెన్ ఇన్ఫ్లోస్ ఉన్నాయో వాటిని ఎంకరేజ్ చేయటము, ఇంకా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్టివ్గా చేయటము, దాంతోపాటు ఫారెన్ కరెన్సీ ఇన్వెస్ట్మెంట్స్ మీద, ఇన్ఫ్లోస్ మీద ఇంట్రెస్ట్ రేట్లు పెంచడము, ఇవన్నీ చేస్తుంది. కానీ ఇన్ని చేసినా సరే ఇంకా అనుకున్న రేంజ్లో సపోర్ట్ రావట్లేదు రూపాయికి. అతిగా రూపాయి క్షీణిస్తే మాత్రం అది దేశానికి ఇబ్బందికరమే.